హైదరాబాద్లో ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమె బలవర్మరణానికి పాల్పడింది. నగరంలోని ఓ ప్రముఖ కాలేజీలో బీఎస్సీ చదువుతున్న కోమలి చిత్రపురి కాలనీలో తన బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికి చెందిన కోమలి తక్కువ కాలంలో యూట్యూబర్గా మంచి పేరు సంపాదించుకుంది. కోమలి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తిని ప్రేమించింది. ఏడాది క్రితం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో బ్రేకప్ అయింది. కొన్ని నెలల క్రితం కోమలి ఆత్మహత్యకు యత్నించగా బంధువులు కాపాడారు. అయినప్పటికీ అఖిల్ను మర్చిపోలేకపోయిన కోమలి 2 రోజుల క్రితం ఫోన్ చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుంది. ఆమె తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోమలి ఫ్లాట్లో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేను ముందుకు సాగడానికి భయపడుతున్నాను, ఎందుకంటే అతను తిరిగి వస్తే వదిలేయాలి అని నాకు తెలుసు. అతను నా వాడు కాదని తెలుసు. అతను నాతో ఉండడానికి కూడా ప్రయత్నించడం లేదని తెలుసు. కానీ నా లోపల చిన్న ఆశ ఉంది. ఒకరోజు అతను నన్నే ఎంచుకుంటాడని నా మనసు ఊహిస్తోంది. అందుకే ముందుకు సాగడం అసాధ్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను చివరికి వెనక్కి తిరిగి నడిచి వెళ్ళిన క్షణంలో అతను తిరిగి వచ్చి నన్ను వెతికితే అని సూసైడ్ లెటర్లో రాసుకొచ్చింది కోమలి. కూతురి మృతిపై కోమలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన తన కూతుర్ని అఖిల్ రెడ్డి పాడెక్కేలా చేశాడని రోధించారు. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఆమె కూతురి మరణ వార్త విని నగరానికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలిపించారు. అఖిల్ అక్క తనకు ఫోన్ చేసి బెదిరించిందని అన్నారు. ఆత్మహత్యకు ముందు అఖిల్ తన కూతురి దగ్గరికి వచ్చాడని, ఇద్దరూ గొడవపడ్డారని తెలిపారు. తన కూతురి చావుకు కారణమైన అఖిల్ను చట్టపరంగా శిక్షించాలని కోమలి తల్లి కోరారు. అఖిల్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది.